కార్యాలతో ఆయన మేలుతో కృపతో మనల్ని కడుతుండు. ఎన్ని విషయాలు మన జీవితాల్లో నెరవేర్చి స్త్రీ సంతానంగా ఈ భూమి మీదకి రావడానికి క్రీస్తు ప్రభు చేసిన ప్రతి పనిని మనము వాటన్నిటిని ప్రచురం చేసినప్పుడు క్రీస్తు సువార్తని ప్రకటించే వారిగా దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఈ కుమారుణ్ణి పంపెను. దేవునికి స్తోత్రం. దేవుడు తన కుమారుణ్ణి పంపి మనకు ద్వారా రక్షణ, విడుదల, విమోచన, మన పాప క్షమాపణ, మన బ్రతుకులకు ఒక మార్గము, దారిద్ర్యంలో నుంచి విడుదల అన్ని కూడా ఇవ్వడానికి తన కుమారుని భూమి మీద నీ కొరకు నా కొరకు పంపిండంట. మరియ గర్భంలో పట్టలేని ఆ ఒక కుమారుడు దేవుగాక. సొలొమోను అంటాడు ఏమని, ఈ మహా ఆకాశము భూములు ఏది కూడా నిన్ను పట్టజాలవు కదా తండ్రి, ఈ మందిరం ఏం సరిపోతుంది, మందిరమే చాలా నీ గొప్ప దేవుని మనం కలిగి ఉన్న స్త్రీ గర్భంలో మరియ గర్భంలో సరిపోకపోయినా నీ కొరకు నా కొరకు మనిషి గర్భంలోనికి వచ్చి ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చి నీకు నాకు విడుదలనిచ్చి శిలువపై నిన్ను నన్ను గనపరచడానికి, లోకము మనల్ని హెచ్చించడానికి ఆయన ఆహుతి అయి ఆయన ఒక జీవితాన్ని మన కోసం త్యాగం చేసి మనల్ని ఆయన రక్షణ పరలోకపు వధువులుగా తయారు చేయడానికి మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చిండు. దేవునికి స్తోత్రం. చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము లోబడిన వాడు ఆయను. దేవునికి స్తోత్రం. ఈ ధర్మశాస్త్రంకి లోబడంట మనల్ని ఏం అనుగ్రహించిందంటే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనంలో క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర శాపమేమో నుండి విమోచించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్ర శాపంలో నుంచి మనల్ని విమోచించి మనకు కావలసిన ప్రతిదాన్ని అబ్రాహాము సంతానంగా, అబ్రాహాము ఆశీర్వాదాలతో, అబ్రాహాము కుమారులుగా, అబ్రాహాము వంశావళిలో మనల్ని చేర్చి ఆయన ప్రతి పనిని మన కోసము సత్యముతో న్యాయంతో అన్ని కూడా మన జీవితాలలో జరగడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏది కూడా చెయ్యలేదు అనలేదంట. సరిపోయిన దేవుడు నా జీవితానికి కావలసిన ప్రతిదాన్ని కంప్లీట్ గా చేసి ముగించి భూమి మీదకి వచ్చి నీకు నాకు అందించిండంట. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా జీవితాలలో ఉన్న ప్రతి సమస్యకు ఆయన ఎప్పుడో పరిష్కారం ఇచ్చేసిండు, జవాబు ఇచ్చిండు. ఈ రోజు మనము జవాబు దొరికిన ప్రశ్నలను పట్టుకొని బాధపడుతున్నాం, కానీ క్రీస్తు ప్రభు అంటుడు అలనాడు ఆది కాలంలోని నా ప్రశ్నలకి జవాబు అయిపోయింది, నీకు నాకు జవాబు దొరికిన ప్రశ్నలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాటన్నిటిని నెరవేర్చి మన జీవితాలకి సమస్తము సమకూర్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు పుట్టుగా మన జీవితాలకి రక్షణ అనుభవం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు పుట్టుగా మన జీవితానికి విజయోత్సవం. క్రీస్తు పుట్టుగా మన జీవితానికి సమృద్ధి, ఆనందము, సమాధానము. క్రీస్తు పుట్టుక మన జీవితాలకి స్వస్థత. ప్రతి దానికి క్రీస్తు పుట్టుకతో మనకు చాలా చాలా సంబంధాలు దేవుడు అనుగ్రహించిండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యా నీకు మన స్తోత్రాలు, గొప్పదే అద్భుతకర ఆశ్చర్యకర నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కార్యాలు దాయించండి, అద్భుతాలతో ఆశ్చర్యకార్యాలతో నడిపిస్తున్న తండ్రి నీ మేలు దీవెన ఆశీర్వాద సంతోష సమాధానాలతో మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నడిపిస్తున్న దేవా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.